ఈరోజు మనం వినాయక చవితిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఏ విధంగా మనకి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు వినాయక చవితిలోని రహస్యం ఏంటి తెలుసుకుందాము. వినాయక చవితి అనేది మనమందరం ఇష్టపడే ఒక ముఖ్యమైన పండుగ. పిల్లలకి ఇంకా చాలా ఇష్టం, ఎందుకంటే మనం అందులో వాడే పదార్థాలు అవన్నీ కూడా తినే పదార్థాలు కానీ వాడే పదార్థాలు కానీ పిల్లలందరికీ కూడా ఇష్టము. గణపతి అంటే పిల్లలకి ఇష్టము, పిల్లలంటే గణపతికి ఇష్టం. అలాగా మన పూర్వీకులు తయారు చేసిన ఒక ప్రణాళిక ఈ వినాయక చవితి. ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఋతువుల పరంగా వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రజలందరూ అలవాటు పడడానికి మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఒక ఆచారం ఈ పండుగ. ఈ పండుగలో ఆచార వ్యవహారాలతో పాటు సైన్స్ కూడా దాగి ఉంది. మన భారతదేశంలో రకరకాల పండుగలు ఆచార వ్యవహారాలు చాలా ఉన్నాయి కదండి. అలా భారతదేశంలో జరిగే ప్రతి పండుగ సహజ ఋతువుల మార్పుకు మరియు దాని ద్వారా జరిగే ప్రజాశ్రేయస్సుకు సంబంధించింది. వినాయక చవితి కూడా శాస్త్రీయమైన పురాతనమైన ఆచార వ్యవహారాలను వాతావరణ మార్పులను అనుసరించి వచ్చిన సందర్భంలోనిదే. ఏప్రిల్ 14న రవి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అది అతనికి ఉచ్చస్థానము జ్యోతిష ప్రకారంగా. అందువలన అక్కడ తీవ్రమైన ఎండలు ఉండే వేసవి కాలం అనమాట. ఈ కాలం అంతా కూడా మనకి బాగా మండుటెండలు ఉండే వేసవి కాలం. ఏప్రిల్ జూన్ మధ్య ఉండే వేడి పల్లెల ప్రజలు సైతం వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ శరీరాలు వేడికి గురి అయ్యేటట్లు ఒంట్లో నీటి శాతం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే నీటి వనరులు కూడా తగ్గుతాయి, నీటి సరఫరా తగ్గుతుంది, వ్యవసాయ భూములు కూడా ఎండిపోతాయి, వాటికి నీరు అందదు, నీటి కొరత ఏర్పడుతుంది. అందువలన గ్రామ ప్రజలందరూ నీటి కోసం నీటి వనరులను వెతుక్కుంటారు. కొలనులు, చెరువుల నుంచి మట్టి, ఉప్పు తీసివేసి మళ్ళీ ఆ నీళ్ళల్లో పోషకాలు నింపుతారు. అది ఎలా అంటే, ఇలా తీసివేసిన ఈ పదార్థాలను ఉపయోగించి ఏదో ఒకటి తయారు చేయాలి, అది కూడా ప్రజలందరికీ ఉపయోగపడాలని ఒక క్రాఫ్ట్ లాగా తయారు చేసి అది కూడా గణేష ప్రతిమను మన సాంప్రదాయాలను అనుసరించి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా తయారు చేస్తారు. వారి యొక్క ఐకమత్యాన్ని కూడా ఇది సూచిస్తుంది. అది ఎలాగంటే, ఈ మట్టి ఒక గ్రామంలోంచి తీసి ఇంకో గ్రామంలో కూడా తీస్తారు మట్టి. ఈ విగ్రహాలను తయారు చేసి ఒకళ్ళ నుంచి ఒకరికి పంచుకుంటారన్నమాట. దీని ద్వారా వారి యొక్క ఐకమత్యానికి ఇది చిహ్నంగా కూడా మారుతుంది. అందరూ ప్రజలు కలిసిమెలిసి ఉండడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే మనము వినాయక చవితి రోజు 21 పత్రాలని వాడి గణపతిని పూజ చేస్తాం అనమాట. ఈ 21 పత్రాలు మాచీపత్రం, బృహతీపత్రం, దూర్వాయుగ్మం, బిల్వపత్రం, దత్తూరపత్రం, బదరీపత్రం, అపామార్గపత్రం, వటపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుక్రాంత పత్రం, దాడిమీపత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజీపత్రం, గండకీపత్రం, శమీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్ఘ్యపత్రం, ఇలా మొదలైన 21 పత్రాలతో గణపతిని మనం పూజ చేస్తాము. దీనివలన ఔషధ గుణాలు ప్రకృతికి అందుతాయి. అంటే తొలకరి వర్షాలు జూన్ జూలైలో పడతాయి కాబట్టి కాలువలు, చెరువులు మొదలైనవి నిండి వాటిలో ఔషధ గుణాలు కూడా నింపుకుంటాయి ఈ నీటి ద్వారా. అందరం గణేషుని 21 పత్రాలతో పూజిస్తాము. ఈ 21 పత్రాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. గణేషునితో పాటు ఈ ఆకులను కూడా నిమజ్జనం చేస్తాం కాబట్టి ఆ నీరంతా కూడా ఈ ఔషధ గుణాలని కలిగి ఉంటుందన్నమాట. సింహరాశిలోకి రవి ప్రవేశించే కాలం అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ లోపల వాతావరణంలో బాగా వేడి వాతావరణం నుంచి తేమ వాతావరణానికి మారుతుంది మన వాతావరణం. అందువలన వైరల్ జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఒళ్ళు నొప్పులు వస్తాయి. అప్పుడు ఆ ప్రాంత నదులు, కాలువలు, చెరువులు, బావులు ఇవన్నీ జలవనరులు కదా మనకి. ఇవన్నీ కూడా మన గణేషుని నిమజ్జనం చేయడం ద్వారా ఈ 21 ఆకుల యొక్క ఔషధ గుణాలతో ఆ నీరంతా కూడా నిండి ఉంటాయి. ఆ నీరు ఆయా ప్రాంత ప్రజలు వాడడం ద్వారా వారందరికీ కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా ఔషధ గుణాలు, సారవంతమైన మట్టి, కొత్త నీరు, సారవంతమైన నీరు వస్తుంది. అలాగే మంత్రశక్తితో కూడిన నీరు కూడా ప్రజలందరికీ లభిస్తుంది. వాతావరణంలోకి ఫ్రెష్గా ఔషధ గుణాలని పంపించగలుగుతాము. ప్రజలకు రోగనిరోధక శక్తిని కూడా అందించగలుగుతాము. అలాగే మనము ఆ రోజు తినే ఆహార పదార్థాలు కూడా ఆయిల్ ఫ్రీ కుకింగ్ చేస్తాము. అంటే మనం ఆవిరితో ఉడికించిన కుడుములు, పదార్థాలు మొదలైనవి తింటాం కదా. అలాగే ఆకుతో చేసిన ఇడ్లీలు మొదలైనవన్నీ కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కొబ్బరికాయ కూడా ఎక్కువగా వాడతాం కాబట్టి కొబ్బరికాయలో యాంటీ మైక్రోబియల్ లారిక్ యాసిడ్ మరియు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ అనేవి ఉండడం ద్వారా మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి అన్నమాట. నూనె, నెయ్యి, కొబ్బరి నూనె మొదలైనవి వాడి దీపాలు వెలిగిస్తాం కదా, వీటి వల్ల సుగంధకరమైన ఆరోగ్యకరమైన వాసనలు వస్తాయి. కొన్ని ప్రత్యేకమైన పువ్వులు, గింజలు, ఆకులు వాడి నూనెలు తయారు చేయడం వలన ఆ ప్రాంతంలో యాంటీవైరల్, యాంటీసెప్టిక్ వాతావరణాన్ని కూడా కలిగి ఉంటుంది. మన చుట్టూ కొత్త నీరు, సారవంతమైన నేల, ఔషధ గుణాలతో నిండిన నీరు సహజ క్రిమి సంహారకంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మూలాధార చక్రం అంటే రూట్ చక్రాన్ని కూడా మనం బలోపేతం చేసుకుంటాము. అలాగే ఆరోగ్యానికి కూడా సంరక్షణ చేసుకోగలుగుతాము. అలాగే ప్రజలందరికీ కూడా మట్టిని, పద్ధతులను, ఆచారాన్ని నేర్పించడం కోసం మరియు అందరం కలిసిమెలిసి కూడా జీవించడం ద్వారా మన సంస్కృతిని మనము నేర్పగలుగుతున్నాము, ఆచరించగలుగుతున్నాము. అలాగే మనము ఈ పండుగలో మట్టి విగ్రహాన్ని, పసుపు విగ్రహాన్ని, 21 పత్రాలను కూడా వాడుతున్నాము. అన్నీ సహజమైన వనరులే ఈ పండుగలో మనం వాడుతున్నాము. అలాగే గణేష విగ్రహం ఏమి సూచిస్తుంది? గణేశుడు పెద్ద తలను కలిగి ఉంటాడు కదా, ఈ తల మనకి గొప్పగా ఆలోచించు అనేది నేర్పిస్తుంది. అలాగే చిన్న కళ్ళు ఉంటాయి కదా ఆయనకి, ఈ చిన్న కళ్ళు మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలని సూచిస్తుంది. అలాగే ఆయన దీవెన ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తుంది. తొండం నైపుణ్యం మరియు స్వీకరించడాన్ని తెలియజేస్తుంది. పెద్ద పొట్ట ప్రశాంతంగా జీవితంలో జరిగే మంచి చెడులను అరిగించుకోవడం నేర్పిస్తుంది. పెద్ద చెవులు ఎక్కువగా వినడం నేర్పిస్తుంది. చిన్న నోరు తక్కువగా మాట్లాడు అనే విషయాన్ని చెప్తుంది. అలాగే ఏకదంతం మంచిని ఇవ్వు, చెడుని వదిలివేయి అని చెప్తుంది. మోదకం సాధనకు ప్రతిఫలాన్ని సూచిస్తుంది. ఎలుక కోరికని సూచిస్తుంది. అంటే మనము కోరికని అణిచిపెట్టి జీవించాలనే విషయాన్ని తెలియచెప్తుంది. ప్రసాదం మనం అడిగినది మన కాలు వద్దకే వస్తుంది అనే విషయాన్ని తెలియజెప్తుంది. ఈ విధంగా వినాయక చవితిలో మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇలా మనకి ప్రతి పండుగలో కూడా మనకి జీవన విధానాన్ని తెలియజేసే విధంగా మన భారతీయ పండుగలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అవగతం చేసుకొని ఆచరించుకోవడం నేర్చుకుందామని కోరుకుందాము. సర్వే జన సుఖినో భవంతు.